నాకు యాక్టింగ్ రాదు తారక్ సార్. నేను యాక్టింగ్ చేయమని చెప్పట్లేదు. ఒక్క పూటంతా మనం మనలా ఉందాం. ఇంట్లో వాళ్ళ అసూయలు, ఆఫీస్లో ఉండే వాళ్ళ ఎక్కిరింపులు అన్నీ పక్కన పెట్టేసి మనం మనలా ఉందాం. హే, సో ఈ యాడ్లో మనమే భార్యాభర్తలుగా చేయబోతున్నాం, సరేనా? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, టేక్ యువర్ సీట్. అలాగే సార్. తారక్, వీళ్ళ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో బాగా ఆరితేరిన వాళ్ళు. సిటీలోనూ చుట్టుపక్కల టౌన్స్లోనూ వీళ్ళకి హోర్డింగ్స్ చాలా ఉన్నాయి. మన క్లే కుక్కర్, మ్యాట్రెస్ అడ్వర్టైజింగ్ కోసం వీళ్ళే పర్ఫెక్ట్ అని వీళ్ళని తీసుకొచ్చాను. నైస్. చూడండి మిస్టర్. నా పేరు శివ సార్. ఓకే, చూడండి మిస్టర్ శివ, ఈ ఆఫ్టర్నూన్ కల్లా అన్ని సిటీస్లోనూ టౌన్స్లోనూ మీ హోర్డింగ్స్ పై మా ప్రమోషన్ ఉండాలి. ఇంత అర్జెంటుగానా? కానీ షూట్ జరగాలి కదా సార్. షూటింగ్ ఆల్రెడీ అయిపోయింది. హోర్డింగ్స్కి కావాల్సిన డిజైన్ కూడా రెడీగా ఉంది. ఓ అవునా? ఒకసారి చూడొచ్చా? యా షూర్. అశోక్, ల్యాప్టాప్ ఇవ్వు. యా, సో ఓ, ఇది క్లే కుక్కర్ అడ్వర్టైజ్మెంటా సార్? అవును. వావ్, సూపర్ సార్, అదిరిపోయింది. రెండోది కూడా చూడండి. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది సార్. మీరు చాలా ఇంటెలిజెంట్గా ఆలోచించారు. యాడ్ కూడా చాలా క్రియేటివ్గా ఉంది. జనాలకి చాలా రీచబుల్గా ఉంది. చూడగానే కస్టమర్స్కి అట్రాక్టివ్ అయ్యేలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. బుకింగ్స్ కోసం ఆర్డర్ చేయడానికి అక్కడ ఫోన్ నంబర్లు కూడా ఇచ్చాం, గమనించారా? అవును సార్, గమనించాను. ఇది మంచి ఐడియా. ఎందుకంటే ఆర్డర్ చేద్దాం అనుకున్న వాళ్ళకి నెంబర్ అక్కడే అందుబాటులో ఉండాలి. చాలా క్రియేటివ్గా ఉందిరా. ఇంతకీ ఈ ఐడియా ఎవరిది? నీదేనా? కాదు, ఏంటి నీలో నువ్వే మురిసిపోతున్నావు? మురిసిపోయేటంత ముచ్చటగా ఈ ఫోటోలు ఉన్నాయి కాబట్టి. కానీ నాకిందులో కొంత ఇంటిమసీ మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఏంటి ఇంటిమసీ మిస్ అయిందా? అంటే అంటే భార్యాభర్తల మధ్య ఉన్న దగ్గరతనం ఇంకొంచెం ఎక్కువగా ఉంటే బాగుండేదేమో. అదేం లేదు, కావాల్సినంత ఉంది. అదేం లేదు, ఇంకొంచెం ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. కావాలంటే మరొకసారి ట్రై చేద్దామా? ఇంకొకసారి షూట్ చేద్దామా? జనాలకి మనం మన క్లే కుక్కర్ గురించి, మ్యాట్రిసెస్ గురించి తెలిసేలా ప్రకటన ఇద్దామని అనుకున్నాం. అంతేకాని మనిద్దరి మధ్య ఉన్న చనువు గురించి, చొరవ గురించి కాదు కదా తారక్ సార్. తెలివైన దానివని మళ్ళీ నిరూపించుకున్నావు. ఇంతకీ వీటికి క్యాప్షన్స్ ఏం పెడితే బాగుంటుంది? అవి నేనెప్పుడో రెడీ చేసి పెట్టుకున్నాను, చూపిస్తానుండండి.
ప్రియమైన నా శ్రీమతికి ప్రేమతో ఇచ్చే కానుక క్లే కుక్కర్. మన వంటింటి నేస్తం. భార్యాభర్తల అనుబంధానికి అపురూపమైన అలంకారం కేటీ మ్యాట్రెస్. వావ్! నిలువని కొటేషన్స్ అద్దరిపోయాయి. నీలో ఇంత క్రియేటివిటీ ఉందని నేను అస్సలు ఊహించలేదు తెలుసా. నిజం చెప్పండి, నిజంగానే బాగున్నాయా? బాగుండడం కాదు, బ్రహ్మాండంగా ఉన్నాయి. అసలు నిన్ను చూస్తుంటే ఎంత ముద్దొస్తున్నావో తెలుసా. తారక్ సార్ వద్దు, అయ్యో కళ్ళు తిరుగుతున్నాయి. తారక్ సార్ కిందకి దింపండి. నా పెళ్ళాం ఇంత తెలివైందని తెలిసాక కూడా ఈ మాత్రం హడావుడి చేయకపోతే ఎలా? హ? అయ్యో తారక్ సార్. హే! వెంటనే వీటిని హోర్డింగ్స్ మీదకి ఎక్కించాలి. వీటిని ఎవరు చూడాలో వాళ్ళు చూసి తీరాలి. అయితే ఈ క్రియేటివిటీ అంతా మేడం గారిదా సార్? అవును, ఈ యాడ్స్కి ఐడియా తనదే. వాటిలో ఉన్న కొటేషన్స్ తను రాసినవే. నిజంగా చాలా క్రియేటివ్గా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అర్జెంటుగా వీటిని హోర్డింగ్స్ మీదకి ఎక్కించాలి. ప్రింటింగ్ స్టార్ట్ చేసేయండి. తప్పకుండా సార్, నేను బయలుదేరతాను. వెంటనే పని స్టార్ట్ చేయండి. ఇవన్నీ మీకు మెయిల్ చేస్తాను. అలాగే సార్. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తారక్, నువ్వు నిలవేణి క్రియేట్ చేసిన ఈ డిజైన్ ఖచ్చితంగా జనాల్ని తాకే విధంగా ఉంటుంది. అంతకంటే ముందు ఆంటీ ఈగోని కూడా బాగా టచ్ చేసేలా ఉన్నాయి. ఏమంటావు? వై నాట్? అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆంటీ ఏమో నీలవేణ్ణి కోడలుగానే అంగీకరించడం లేదు. అలాంటిది తనే నా భార్య, తనే నాలో సగం అన్నట్టు ఈ యాడ్ ద్వారా నువ్వు ఊరందరికీ చూపిస్తున్నట్టు అవుతుంది. అంతే కదా? అవునరా, నాకు కావాల్సింది అదే. ఈ కాన్సెప్ట్ పాస్ అయితే నీలవేణి ఈ కంపెనీకి పర్మనెంట్గా సీఈఓగా మారుతుంది. నీలవేణిని పర్మనెంట్ సీఈఓగా మార్చడం ఒక్కటే నా టార్గెట్ కాదు. నా ఇంట్లో కూడా అందరూ నీలవేణిని ఆ ఇంటి కోడలిగా యాక్సెప్ట్ చేయాలి. ముఖ్యంగా మీ మేడం కాదంబరి గారు. ఆ విషయంలో కూడా నువ్వు ఖచ్చితంగా పాస్ అయిపోతావు. ఆంటీ నీలవేణిని కోడలిగా